వాళ్ళ తెలంగాణలో శాంతి భద్రతలు ఎటుపోతున్నాయనేది అర్థం కావట్లేదు. పోలీస్ వ్యవస్థ ఏం విధంగా చేస్తుందనేది అర్థం కావట్లేదు. రోజుకొక ఫోక్సో కేసు, రోజుకొక కేసులు అమ్మాయిలను రేప్ చేయడం, మర్డర్‌లు చేయడం, మానభంగాలు చేయడం ఇదే చూస్తా ఉన్నాం. ప్రతి పేపర్ తెరిచినా కూడా రోజు ఇవే వార్తలు. సో, మరి తెలంగాణ ప్రభుత్వము దీని మీద నిఘా పెట్టాల్సిన అవసరం ఉంటుందన్న దాన్ని కూడా పెద్ద ఎత్తున వినిపిస్తా ఉంది. దానికి సంబంధించిన ఒక వార్త వినిపించే ప్రయత్నం చేద్దాం మనం. ఒకరి తర్వాత మరొకరు అమాయక బాలికను వంచిన ముగ్గురు. ప్రేమ పేరుతో ఒకరు, భయపెట్టి మరో ఇద్దరు. బాలికపై ముగ్గురు యువకుల లైంగిక దాడి. భద్రాద్రి జిల్లా కేంద్రం కొత్తగూడలో అమానీయ ఘటన. సో, నలుగురు అరెస్టు, పరారులో ఇద్దరు అనే దాని కూడా తెలుస్తున్నది. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయి తల్లి రెక్కల కష్టాన్ని నమ్ముకొని జీవిస్తున్న 14 ఏళ్ల బాలికపై ముగ్గురు కామాంధులు దారుణానికి పాల్పడ్డారు. బాలిక అమాయకత్వాన్ని ఆసరగా తీసుకొని ప్రేమ పేరుతో దగ్గరై ఒకడు లైంగికంగా దోపిడీకి పాల్పడగా ఈ విషయం నలుగురికి చెబుతానని బెదిరించి మరో ఇద్దరు అత్యాచారానికి పాల్పడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం కొత్తగూడెంలో జరిగింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురిని అరెస్ట్ చేయగా ఇద్దరు పరారులో ఉన్నారు. ఈ కేసు వివరాలను కొత్తగూడెం డిఎస్పి ఆదినారాయణ మీడియాకు వెల్లడించారు. కొత్తగూడెం 2 టౌన్ పరిధిలో నివసించే 14 ఏళ్ల బాలికకు తండ్రి మరణించగా తల్లి మాత్రమే ఉన్నది. తల్లి కూలి పనులు చేస్తూ ఒక్కగానొక్క కూతురిని పోషిస్తుంది. చెంచుపల్లి మండలం గరీబ్పేటకు చెందిన ఆటో డ్రైవరు మూర్తి రామకృష్ణ ప్రేమ పేరుతో సదరు బాలికకు దగ్గరయ్యాడు. ఈ నెల 3న పెళ్లి గురించి మాట్లాడదామని చెప్పి ఓల్డ్ డిపో ప్రాంతంలోని తన బావ కానిస్టేబుల్ వెంకటేష్ గదికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆ విషయాన్ని తన స్నేహితులైన కలకుంట్ల విజేందర్, బడేటి మహేష్కు చెప్పాడు. దీంతో వారు బాలికను భయపెట్టారు. తమ వాంఛ తీర్చకపోతే నలుగురికి చెబుతామని బెదిరించి ఈ నెల 4, 5 తేదీల్లో ఆమెను ఆటోలో తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక ముభావంగా ఉండటం గమనించినటువంటి తల్లి ఈ నెల 11న ఏమైందని ప్రశ్నించగా జరిగిన విషయాన్ని చెప్పింది. దీంతో బాలిక తల్లి కొత్తగూడెం 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముగ్గురు నిందితులతో పాటు వారికి సహకరించినటువంటి మరో ముగ్గురిపై కూడా ఫోక్సో అట్రాసిటీ కేసులు నమోదు చేసినట్లు డిఎస్పి ఆదినారాయణ తెలిపారు. అత్యాచారానికి పాల్పడ్డ రామకృష్ణ, విజయేందర్, మహేష్తో పాటు వారికి సహకరించినటువంటి నవీన్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వారి నుంచి 3 ఆటోలు, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు కానిస్టేబుల్ వెంకటేష్, ఆటో డ్రైవర్ గణేష్ పరారులో ఉన్నట్టు తెలిపారు. ఇంత అవాంఛనీయ ఘటన ఇది. ఏమి తెలియని పసి పాప 14 ఏళ్ల బాలిక పైన ఈ విధంగా కామాంధులు దాదాపు 5 మంది పైగా, ముగ్గురు అత్యాచారానికి పాల్పడ్డారు. సహకరించినటువంటి ఇద్దరు ముగ్గురు ఉన్నారు. అంటే ఇద్దరు పరారులో ఉన్నట్టున్నాడు. తిను కానిస్టేబుల్ వెంకటేష్ అని తెలుస్తున్నది. ఇంకో ఆయన ఆటో డ్రైవర్ గణేష్. అంటే పోలీస్ వ్యవస్థలోనే ఇట్లాంటి చీడ పురుగులు తయారవుతుంటే ఇక సమాజం ఏ విధంగా ముందుకెళ్తుంది? వాళ్ళ ఆడబిడ్డలు బయటికెళ్ళి ఏదైనా చిన్న ఉద్యోగం చేద్దామన్నా, లేకపోతే బయటికెళ్ళి చదువుకుందామన్నా కూడా భయాందోళన పరిస్థితులు. పోలీసులు అంటే నమ్మకం లేకుండా పోయింది. ఈ ఫోక్సో కేసుకు సంబంధించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ ఘటనలో ఒక కానిస్టేబులే ఉన్నాడు. ఈ ఫోక్సో కేసుకు సంబంధించి ఒక కానిస్టేబులే ఉన్నాడంటే ఆలోచించండి. మళ్ళీ తరచూ జరుగుతూనే ఉన్నాయి. వివిధ ప్రాంతాల్లో మనం చూసాం. చాలామంది ఫోక్సో కేసులలో నిందితులను చూసాం. ఇక్కడ కానిస్టేబుల్ ఫోక్సో కేసులో ఇంప్లీడ్ అయినటువంటి పరిస్థితి. అంటే ఇట్లాంటి పునరావృతం కావద్దంటే ఈయన కొడుకులని మొత్తం జైల్లో వేసి పడేయాలి, లేకపోతే ఉరి తీయాలనే దాని మీద కూడా పెద్ద ఎత్తున ప్రజల నుంచి కూడా వినిపిస్తూ ఉన్నది. వాళ్ళ కామాంధులు రోజు రోజుకి ఎక్కువైపోతూ ఉన్నారు. ఏమి తెలియని పసికందుల మీద, పసి బిడ్డల మీద వారు పడి అఘాయిత్యాలకు పాల్పడుతూ ఉంటే ఇక బెయిల్ ద్వారా బయటకు వచ్చి నిన్న చూసినాం కదా షాబాద్ ఘటన. తను ఆ బెయిల్ ద్వారా బయటకు వచ్చి ఆ కుటుంబాన్ని చంపేసుకుని తన కుటుంబాన్ని కూడా చంపేసిన పరిస్థితి. 6గురిని హత్య చేసిన ఒక వ్యక్తి తను చనిపోయాడు మళ్ళా. అంటే సమాజం ఎటుపోతుంది, ఎటు తీసుకుపోతున్నాం మనం? ది వరల్డ్ తెలంగాణ అంటే తలెత్తుకొని చూసేటటువంటి పరిస్థితుల నుంచి తెలంగాణ అంటే ఈ కేసులు, మానభంగాలు, ఫోక్సో కేసులు, ఈ నేరాలు, ఘోరాలు, ఇదే పరిస్థితి చూస్తున్నాం. పేపర్ చూడాలంటే భయం అవుతుంది.
పొద్దున్న లేస్తే ఏం వార్తుంటుందో, తల్లిని బిడ్డని చంపడం, బిడ్డని తల్లిని చంపడం, ప్రేమ వ్యవహారాలతోని ఒకరినొకరు నరుక్కోవడం, చంపడం, ఇట్లాంటి లైంగిక దాడులకు పాల్పడడం, అవమానించిన తండ్రిని చంపడం, లేకపోతే ఆస్తుల కోసం పిల్లలను చంపడం, ఇట్లా రోజుకో కేసు చూస్తున్నాం మనం. సమాజానికి కూడా మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఎటు ట్రాప్ పడి ఎటు పోతున్నది సమాజం, కౌన్సిలింగ్లు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. పోలీసులు కూడా చాలా ప్రాంతాల్లో కూడా మనం చూస్తున్నాము, ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి. మాకు ఇది టార్గెట్ చేస్తున్నారు, మా మీద లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు అని చెప్తే చాలా ప్రాంతంలో, నేను అందరిని అంటలేను, చాలా ప్రాంతంలో పోలీసుల వ్యవహారి చాలా నిర్లక్ష్యంగా ఉన్నది, పట్టించుకోవట్లేరు. షాబాద్ ఘటనలో కూడా అదే జరిగింది. ఎస్ఐ రమేష్ విషయంలో కూడా తను పట్టించుకోలేని పరిస్థితి. ఇంకా ఆ నిందితుడికే కొమ్ము కాశాడు అనేది ఆ కుటుంబ బాధితులు చెప్తున్నారు. అంటే పోలీసు వ్యవస్థలో కూడా మనం ఏ విధంగా స్క్రూటినీ చేసుకోవాలనేది అర్థమవుతా ఉన్నది. ఇక్కడ ఈ ఫోక్సో కేసులో కూడా కానిస్టేబుల్ ఉండడం, అక్కడ పోలీసులు ఆ ఫోక్సో కేసు షాబాద్ ఘటనకు సంబంధించి ఎస్ఐ సపోర్ట్ చేయడం, అంటే ఇంటర్నల్గా మనం ఏం అర్థం చేసుకోవాలంటే పోలీసుల్లో కూడా కొన్ని చీడ పురుగులు ఉన్నాయి, వాటిని ఏరి పరేయాల్సిన అవసరం ఉంటుంది డీజీపీ గారు. సో నేను ఒక ఆవేదనతో చెప్తా ఉన్నాను, ఈ పరిస్థితిలో మన చెల్ల ఉండొచ్చు, మన బిడ్డ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, ఏమి తెలియనటువంటి అమాయక పాప, ఒక చదువుకునేటటువంటి స్కూల్కి వెళ్ళేటటువంటి ఒక పాపని పట్టుకొని కామాంధులు ఈ విధంగా బడిగాడుతూ ఉంటే ఏడ చదువుకుంటారు ఆడబిడ్డలు, ఏడ పైకి వస్తారు, ఏడ ఉన్నత స్థాయిలోకి తిరుగుతారు. గాంధీజీ చెప్పిండు కదా, ఆడబిడ్డ అర్ధరాత్రి రోడ్ల మీద నడిచిన రోజే మనకి స్వాతంత్రం వచ్చింది అని చెప్పి. ఇక పగటిపూట కూడా నడవలేని పరిస్థితి కనిపిస్తూ ఉన్నది కదా. పగటిపూట స్కూల్కి వెళ్తా ఉంటే స్కూల్ నుంచి ఎత్తుకపోతా ఉన్నారు, కాలేజీకి వెళ్తా ఉంటే కాలేజీ నుంచి ఎత్తుకపోతా ఉన్నారు. ఏం జరుగుతుంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి శాంతి పద్ధతులకి విఘాతం కలుగుతూ ఉన్నది. ఈ కేసులు రోజు రోజుకు చూస్తూ ఉన్నాము. దాదాపు ఇక్కడ చూడొచ్చు, ఈ దరిద్రులు, ఈ నిందితులు, నాకు ఇంకా మంచి మాటలు వస్తున్నాయి కానీ, బెదిరించి ఇంకొకరికి చెప్తామని చెప్పి పాల్పడి మరోసారి ఇద్దరు లైంగిక దాడికి పాల్పడ్డారు. అంటే తండ్రి లేడు పాప ఆ బిడ్డకి, మొగదిక్కు లేదు ఇంటికి, అదే ఆసరగా చూసుకున్నారు. చూసుకొని ఈ దారుణానికి ఒడిగట్టిల్లు. ఇది జరిగి కూడా ఎప్పుడు జరిగింది? ఈ నెల 4-5 తేదీల్లో జరిగితే ఆ పాప తన నడవడిక డల్లుగా ఉన్నది, పాపకి ఏమైందని ఆ తల్లి గుర్తించి, తల్లి ఏమైందమ్మా అని అడిగితే అప్పుడు చెప్పింది ఆ పాప, లేకపోతే చెప్పుకోబోతుండే. ఎందుకంటే అంత భయాందోళనకు గురి చేశారు ఆ ముగ్గురు వ్యక్తులు. సో ప్రేమ పేరు 14 ఏళ్ళతో నీకేం ప్రేమ, గాడిద లెక్కుంటారు. నిజంగా ఇలాంటి కేసులకు ఇంప్లీడ్ అవుతున్నటువంటి నిందితులని చిన్న చిన్న పిల్లల్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ తను అమాయకురాలని తెలిసి తనకు కావాల్సిన ప్రేమ వ్యవహారంతో పెళ్లి చేసుకుంటానని ఇబ్బంది పెట్టి, తనని మానసికంగా కృంగదీసి, తనని ఎత్తుకెళ్ళి అఘాత్యానికి పాల్పడ్డాడు. తను అఘాత్యానికి పాల్పడిన తర్వాత మళ్ళీ తన స్నేహితులకు చెప్పి, దీన్ని బయటికి చెప్తామని బెదిరించి మళ్ళీ ఇద్దరు అఘాత్యానికి పాల్పడ్డారు. దీనికి సహకరించారు కానిస్టేబుల్, ఇంక మిగతా వారు. చెప్పడానికే బాధేస్తూ ఉన్నది. నిజంగా ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో కఠిన శిక్ష విధించాలి. ఇప్పటికీ డిఎస్పీ చెప్తా ఉన్నారు, దీని కేసును చూస్తున్నటువంటి పోలీస్ ఆఫీసర్ కూడా చెప్తున్నాడు, వారందరినీ కూడా అదుపులోకి తీసుకున్నాం, నలుగురిని, ఇంక ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నాం అన్నది కూడా చెప్తా ఉన్నారు. తను కానిస్టేబుల్ వెంకటేష్, డ్రైవర్ గణేష్ వారిద్దరు పరారులో ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. సో ఖచ్చితంగా వీరికి కఠిన కారాగార శిక్ష విధించాలి, బయటికి రాకూడదు. ఇట్లాంటి సమయంలో మనం విధిస్తేనే, చట్టాలు పోలీసులు విధిస్తేనే మరో వ్యక్తి మరో దగ్గర పాల్పడడానికి భయపడతాడు. ఇలా భయం లేకుండా విచ్చలవిడిగా కామాంధులు రోడ్లపై తిరిగి ఆడబిడ్డల మీద అగత్యాలు చేస్తున్నారంటే మన చట్టాలు, మన పోలీసుల వ్యవస్థ ఎక్కడో ఒక దగ్గర లోపం జరిగింది. అందువల్లనే ఇలాంటి తరచు మనం చూస్తున్నాం అనేది వినిపిస్తూ ఉన్నది. సో ఇప్పటికైనా ఈ కేసు నుంచి అయినా వీరిని ఉరిదీస్తేనే ఈ సమాజం బాగుపడుతుంది అనే దాని మీద వినిపిస్తూ ఉన్నది. సో ఖచ్చితంగా ఈ గణేష్ అండ్ వెంకటేష్ ఎవరైతే ఉన్నారో వీరిని కూడా త్వరలో తీసుకోవాలి, పరారులో ఉన్న వారిని. ఎందుకంటే మనం షాబాద్ ఘటనలో చూసినాం, వాడు బెయిల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత డైరెక్ట్గా 6 చంపి తను చనిపోయిండు. ఇక్కడ కూడా మరి ఇప్పుడు ఇక్కడ మనం వింటున్నాం కదా, ఎవరికి చెప్పొద్దు అని భయపెట్టిరు ఆ పాపని. భయపెట్టడం వల్ల తను చెప్పలేదు.
సో ఇప్పుడు చెప్పిందనే కారణంతో, కంప్లైంట్ ఇచ్చిందనే కారణంతో ఈ ఇద్దరు ఏమైనా చేయొచ్చు. ఈ బాలికని, ఈ కుటుంబాన్ని ఇద్దరు ఏమైనా చేయొచ్చు. సో వారిని గాలింపు చర్యలు చేపడతా ఉన్నారు. మీకు ఎవరైనా ఈ వీడియో చూసినటువంటి వారు ఈ కేసుకు సంబంధించి కానిస్టేబుల్ వెంకటేష్ అండ్ ఆటో డ్రైవరు తను ఎవరైతే ఉన్నారో, మీకు ఎవరైనా అనుమానాస్పదులుగా కనిపించి ఈ కేసులో ఉన్నటువంటి పేర్లను మీకు ఎక్కడైనా మీకు కనిపించినా కూడా సంబంధిత పోలీస్ స్టేషన్‌కి కంప్లెయింట్ చేయండి. ఆ ఫోటోలు కూడా నేను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. థంబ్‌నెయిల్‌లో కావచ్చు, లేకపోతే ఆ వీడియోలో కూడా, లేకపోతే నేను మరో వీడియో దీనికి చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తాను. సో ఈ పేర్లతోని ఎవరైనా మీకు కనిపించినా, ఎక్కడైనా అంటే మీ సన్నిహిత ఆ ప్రాంతంలో మీకు తెలిసిన వారు ఉంటారు కదా! ఈ వ్యక్తులు మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా పట్టించండి. వీరు క్రూరులు. ఏమైనా చేయొచ్చు. ఈ కేసులో ఇంప్లీడ్ అయిన వాళ్ళు కాబట్టి ఏమైనా చేయొచ్చు కాబట్టి, సో ఈ వీడియో చూస్తున్న వారందరికీ కూడా నేను ఈ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ వ్యక్తులు మీకు ఎవరైనా తెలిసి ఉంటే వారిని ఈ సంబంధిత పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ చేయండి. వీరు ప్రధాన కేసులో, పోక్సో కేసులో నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తులు. సో దయచేసి మీరు వీరిని పట్టించే ప్రయత్నం చేయండి అనే దాన్ని కూడా నేను కోరుకుంటా ఉన్నా.